హాయ్ హలో నమస్తే మన తెలుగు ఆన్లైన్ క్లాసెస్కు స్వాగతం సుస్వాగతం. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో ఒక చిన్న నీతి కథను చెప్పబోతున్నాను. మూడు చేపల కథ అనే పేరు గల ఒక చిన్న నీతి కథను గురించి చెప్పబోతున్నాను. సరేనా? కథ చెప్పడానికి వెళ్ళే ముందు ఇప్పటి వరకు మన తెలుగు ఆన్లైన్ క్లాసెస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి వీడియోని పూర్తిగా చివరి వరకు చూసి లైక్ చేసి కామెంట్ చేసి కొద్దిమందికైనా తప్పనిసరిగా సపోర్ట్ చేయండి. సరేనా? అనగా 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 ఒక చెరువులో 3 చేపలు ఉండేవి. ఎన్ని చేపలు ఉండేవి? 3 చేపలు ఉండేవి. ఎక్కడ? చెరువులో. అయితే మీకు ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైనటువంటి పేరు ఎలా అయితే ఉందో నేమ్, ఆ 3 చేపలకు కూడా 3 పేర్లు అనేవి ఉన్నాయంట. మరి ఆ చేపల పేర్లు ఏంటో తెలుసుకుందామా? ఒక్కొక్క చేపకి ఒక్కొక్క పేరు ఉందని చెప్పాం కదా, ఆ చేపల పేరేంటో తెలుసుకుందామా? చూడండి, మొదటి చేప పేరు సుమతి. రెండవ చేప పేరు కాలమతి. ఇక మూడవ చేప పేరు మందమతి. మూడవ చేప పేరేంటి? మందమతి. ఈ పేర్లు ఎందుకు పెట్టాడు? సుమతి అనే చేప చాలా తెలివైందంట. అందుకనే సు అంటే మంచి, మతి అంటే బుద్ధి, గొప్ప బుద్ధి, మంచి బుద్ధి కలదని దానికి పేరు పెట్టారు. కాలమతి అనేది కాలానికి అనుకూలంగా అవసరం వచ్చినప్పుడు తన తెలివితేటలు ఉపయోగించి జీవనాన్ని సాగిస్తూ ఉంటుంది. ఏదైనా ప్రమాదం నుంచి బయటకు తప్పించుకొనో ఏదైనా సరే, అంటే కాలానుగుణంగా అది జీవనాన్ని సాగిస్తుంది. ఇక మూడవది మందమతి ఉంది కదా. మందమతి అంటే బుద్ధి తక్కువది, అంటే బుద్ధి లేనిది, అంటే లేనిదంటే కాదు, బద్ధకిష్టనో ఏదో ఒక విధంగా ఉంటుంది. అలా ఆ పేర్లు పెట్టడం అనేది జరిగింది. మరి అలా సుమతి, కాలమతి, మందమతి అనే పేరుగల 3 చేపలు కూడా మనకు కనిపిస్తున్నటువంటి ఆ చెరువులో హాయిగా ఆనందంగా జీవనాన్ని సాగిస్తూ ఉన్నాయి. ఏం చేస్తున్నాయి? హాయిగా ఆనందంగా జీవనాన్ని సాగిస్తూ ఉన్నాయి. అయితే ఇలా అవి జీవనాన్ని సాగిస్తూ ఉన్న సమయంలో ఒకరోజు చేపలు పట్టే జాలరి వాళ్ళు కొంతమంది ఆ చెరువు దగ్గరికి వచ్చి కొద్ది రోజుల్లో ఈ చెరువు ఎండిపోతుంది. మరికొద్ది రోజుల్లో ఈ చెరువు ఎండిపోతుంది. చెరువు ఎండిపోగానే వచ్చి ఇందులో చేపలన్నీ పట్టుకుందామని మాట్లాడుకుంటున్నారట. ఏమంటున్నారు? కొద్ది రోజులు పోయాక మనకు కనిపిస్తున్నటువంటి చెరువు ఎండిపోతుంది కాబట్టి, అలా చెరువు ఎండిపోతే నీరు తగ్గిపోతుంది కదా, నీరు తగ్గిపోతే చేపలు పట్టడం చాలా తేలికైపోతుంది కదా, కాబట్టి అలా కొద్ది రోజుల తర్వాత వస్తే ఈ చెరువు ఎండిపోతుంది. మనం చక్కగా చేపలు పట్టుకొని వాటిని అమ్ముకొని జీవనాన్ని సాగించవచ్చని జాలరి వాళ్ళంతా కూడా అది మాట్లాడుకుంటూ ఉన్నారని. అయితే ఈ విషయాన్ని 3 చేపలు ఉన్నాయని చెప్పాం కదా, అందులో సుమతి అనే పేరుగల చేప విని ముందుగా కాలమతి అనే పేరుగల చేపతో చెప్పిందంట. ఏమని చెప్పింది? కాలమతి, ఇందాకనే కొంతమంది చేపలు పట్టేవాళ్ళు వచ్చి ఈ చెరువులో నీరు పూర్తిగా ఇంకిపోగానే వచ్చి చేపలు పడదామనుకుంటున్నారు అని చెప్పి, ఈ చెరువులోకి వేరొక పెద్ద చెరువు నుండి నీటి ధార కూడా వస్తుంది. ఆ ధార ద్వారా మనం వెళ్ళి ఆ పెద్ద సముద్రం లాంటి చెరువులోకి వెళ్ళిపోదామా అని చెప్పిందంట. ఎవరు చెప్పారు? సుమతి అనే పేరుగల చేప. ఎవరితో చెప్పారు? కాలమతి అనే పేరుగల చేపతో చెప్పింది. ఏమని చెప్పింది? ఈ
చెరువులో ఉన్నటువంటి చేపల్ని కొద్ది రోజులు పోయాక నీరు తగ్గాక జాలరి వాళ్ళు పట్టుకొని వెళ్ళిపోదామని అంటున్నారు. కాబట్టి ఆ మాట విన్నాను కాబట్టి ముందుగానే మనం తొందరపడి ఏం చేద్దాం, ఈ చెరువులోకి వేరొక చెరువు నుండి ఎక్కడో పైన ఉన్నటువంటి చెరువు నుండి ఒక నీటి ప్రవాహం అనేది, చిన్న నీటి ప్రవాహం అనేది వచ్చి కలుస్తూ ఉంది. కాబట్టి దీన్ని బట్టి అర్థమేమవుతుంది, ఆ చెరువులో నిండుగా నీరుందనే కదా. కాబట్టి ఈ నీటి ధార ద్వారా మనం ఆ చెరువులోకి వెళ్ళిపోదామా అని అందంట ఎవరు, సుమతి అనే చేప. దానికి కాలమతి అనే పేరు గల చేప, నీకంతా కంగారే, ఈ చెరువు కూడా సముద్రం వలె ఉంది, ఈ చెరువు సముద్రం వలె ఉంది, మనకేమీ కాదు, ఒకవేళ అలా జరిగితే అప్పుడు చూద్దాంలే అంది. సరే సుమతి, నీకంతా కంగారే, కానీ ఈ చెరువు కూడా సముద్రంలాగే ఉంది, పొరపాటున ఏమైనా నీరు తగ్గేటప్పుడు అప్పుడు చూద్దాంలే, అప్పుడు ఆలోచిద్దామని చెప్పేసి కాలమతి అనే పేరు గల చేప సుమతి అనే పేరు గల చేపకు సమాధానం చెప్పిందంట. సరే అని ఇదే విషయాన్ని సుమతి అనే పేరు గల చేప మందమతి అనే పేరు గల చేపతో కూడా చెప్పిందంట. సరే అని ఇదే విషయాన్ని, ఏ విషయాన్ని, ఇలా జాలరి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు అనే విషయాన్ని సుమతి అనే పేరు గల చేప మందమతి అనే పేరు గల చేపతో కూడా చెప్పిందట. దానికి మందమతి అనే పేరు గల చేప కూడా కాలమతిలాగే సమాధానం చెప్పింది. ఎవరితో చెప్పింది, సుమతి అనే పేరు గల చేపకు చెప్పి, ఇంకా మన అదృష్టం బాగుంటే వర్షాలు పడవచ్చు కదా అని కూడా సమాధానం చెప్పింది. ఎవరు చెప్పారు, మందమతి అనే పేరు గల చేప. ఎవరితో చెప్పారు, సుమతి అనే పేరు గల చేపతో చెప్పింది. సరేనా, అర్థమైందా? అయితే ఎంత చెప్పినా సరే వినకపోయేసరికి, సుమతి అనే పేరు గల చేప మిగతా తన స్నేహితులైనటువంటి కాలమతి మందమతులకు ఎంత చెప్పినా సరే వినకపోయేసరికి, మీ ఇష్టం, నేను మాత్రం వెళ్ళిపోతాను, మీ ఇష్టం, నేను మాత్రం వెళ్ళిపోతాను అని చెప్పి ఏం చేసింది, సుమతి అనే పేరు గల చేప ఆ చిన్న నీటి దార గుండా వెళ్ళి 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 ఒక పెద్ద సముద్రం లాంటి చెరువులోకి వెళ్ళి హాయిగా జీవనం సాగించింది. ఎవరు ప్రమాదం నుంచి బయటపడ్డారు, సుమతి అనే పేరు గల చేప. అర్థమైంది కదా. అయితే ఇంతలోనే వేసవికాలం సమీపించింది. ఇంతలో ఏమైపోయింది పిల్లలు, వేసవికాలం సమీపించింది. చెరువులన్నీ ఎండిపోయాయి, చెరువులన్నీ కూడా ఎండిపోయాయి. చూడండి, వేసవికాలం ఎండ మండిపోతూ ఉంది, భూమి అంతా కూడా డ్రై అయిపోయింది, ల్యాండ్ అంతా కూడా. పక్కనే ఉన్నటువంటి చెరువుల్లో ఉన్నటువంటి నీరు ఒక్క చుక్క కూడా లేకుండా ఒకటికొకటి ఎండిపోతూ ఉన్నాయంట. అనుకున్న ప్రకారం జాలరి వాళ్ళు వచ్చి చెరువులోని చేపలన్నిటినీ పట్టి వారి వారి బుట్టలలో వేసుకుంటున్నారంట. ఎప్పుడైతే జాలరి వాళ్ళు చెరువు నీరు తగ్గగానే వస్తామన్నారో అలానే వేసవికాలం వచ్చింది. చాలా చెరువులు ఎండిపోయాయి. ఈ సుమతి, కాలమతి, మందమతి అనే చేపలు నివసిస్తున్నటువంటి చెరువు కూడా నీరు తగ్గింది. జాలరి వాళ్ళంతా వచ్చి చూడండి చేపలు ఎలా పట్టుకుంటున్నారో అలా పట్టుకొని బుట్టలో వేసుకుంటూ ఉన్నారంట. మిగతా చేపలతో పాటుగా కాలమతి, మందమతులను కూడా బుట్టలో వేస్తున్న సమయంలో కాలమతి అనే చేప చనిపోయిన దానిలా నటించిందంట. కాలమతి అనే చేప చనిపోయిన దానిలా నటించిందంట. అది చనిపోయింది అనుకొని జాలరివాడు దానిని తీసి చెరువులోకి విసిరేశాడంట. దాన్ని తీసి ఎక్కడికి విసిరేశాడు, చెరువులోకి విసిరేశాడు. ఆ విధంగా కాలమతి అనే పేరు గల చేప సమయానుకూలంగా తన తెలివితేటను ఉపయోగించి ఏం చేసింది, ప్రమాదం నుంచి బయటపడింది. అయితే మందమతి మాత్రం తప్పించుకునే ప్రయత్నంలో ఎగురుతుండగా జాలరి మందమతిని బుట్టలో వేసుకుని వెళ్ళిపోయాడు. జాలరి ఏం చేశారు చూడండి, ఇక్కడ జాలరి వాడు చేతిలో మందమతి అనే పెరుగుల చేప ఉంది. ఆ చేపను తన వెనుక ఉన్నటువంటి బుట్టలో వేసుకొని వెళ్ళిపోయాడు. పిల్లలు, మరి ఈ కథను విన్నారు కదా, ఈ కథలో నీతి ఏంటో తెలుసా? నీతి ఏంటంటే అదృష్టం మీద నమ్మకం పెట్టుకోకూడదు. ఎప్పుడూ కూడా అదృష్టం మీద నమ్మకం పెట్టుకోకూడదు.
ఇంకా అపాయం వస్తుందని తెలియగానే ఉపాయంతో బయటపడాలి. ఎప్పుడైతే ప్రమాదం వస్తుందని తెలుస్తుందో వెంటనే మనం ఆ ప్రమాదం నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించాలి తప్ప తర్వాత చూద్దాంలే, తర్వాత చేద్దాంలే అనే ఆలోచన మనకు పనికిరాదు. అర్థమైందే కదా? అందరికీ ధన్యవాదములు.